let's go. ఇది మన ఆడియన్స్ కూర్చునే ప్లేస్, ఇది మన పర్ఫార్మెన్స్ చేసే ప్లేస్. సెట్ ని చూసారు కదా ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మా జడ్జెస్ ని పిలుద్దాం. మన ఫస్ట్ జడ్జ్ టీచర్ గారు, సో వెల్కమ్. మన టీచర్ అమ్మ గారు స్కూల్ అనుకుని కట్టకొచ్చారు, కానీ ఇది షో. మీరు ఒక్కరే 100 మందితో సమానం అఖిల్ గారు. ఇక ఇప్పుడు మన పార్టిసిపెంట్లను విద్దాం. ప్లీజ్ వెల్కమ్ బెన్నీ అండ్ రాజేష్. ఇప్పుడు వీళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. సో ఇంతవరకు ఏ షోలో ఈ పర్ఫార్మెన్స్ రాలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంకా లేట్ చేయకుండా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం. పాట అనేది మనకు చాలా ఇంపార్టెంట్, అందుకే కష్టపడి చేశాను. అబ్బా సూపర్ అండి, సూపర్. ఇంకా మన జడ్జెస్ ని అడుగుదాం. టీచర్ గారు, ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్పండి. అసలు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు మాటలు రావట్లేదు. ఇంత కష్టమైన పర్ఫార్మెన్స్ వాళ్ళు ఈజీగా చేశారు. వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ రాజేష్ అండ్ వెన్నీ. మీకు ఈ పర్ఫార్మెన్స్ లో బాగా నచ్చింది ఏంటి మేడం? రాజేష్ కింద కూర్చొని గ్లాస్ పట్టుకునే విధానం చూసారా, 100కి 100 మార్కులు. మరి వెన్నీలో ఏం నచ్చింది మేడం? వెన్నీగాడు జగ్గిని పట్టుకునే విధానం చూసారా, సూపర్. సో మేడం గారు, ఈ పర్ఫార్మెన్స్ కి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? మాటలు లేవు, మాట్లాడుకున్నాడు లేవు, నీ తెగ్గేదేలే.
రాజేష్ వాటర్ తాగేటప్పుడు కూసున్నారు చూసారా? రాత్రిలు నిద్ర లేకుండా చేస్తే వచ్చే ఫలితం. లైఫ్ లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు. నా జన్మ ధన్యమైంది. మంచి ఫ్యూచర్ ఉంది భక్త, ఇలాగే కష్టపడండి. సూపర్ స్వామి, సూపర్. సో మీరెన్ని మార్క్స్ ఇస్తారు స్వామి? ఓ ఇన్ఫినిటీ ఇచ్చేశారు స్వామీజీ. సో ఇప్పుడు మన ఆడియన్స్ అఖిల్ గారిని అడుగుదాం. No, 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 no. ఈ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యి వెళ్ళిపోతున్న అఖిల్ గారు. సో ఫ్రెండ్స్, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? జస్ట్ ఇది ఫన్ కోసం, అంటే ఎవరిని ఉద్దేశించి కాదు. జస్ట్ అంటే మనది ఎంటర్టైన్మెంట్ కాబట్టి మన పిల్లలతో ఇలా ఒక చిన్న షో సెట్లా స్టార్ట్ చేసి సో తీసాం. సో ఇదైతే ఎవరిని ఉద్దేశించి కాదండి, జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. జస్ట్ ఏదో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి. సో మా ఈ పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చుంటే దయచేసి మాకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you, friends.